హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక పురాతనమైన ఆలయానికి అయితే వచ్చేసాం. ఈ ఆలయం ఇక్కడ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని తెలుసుకుందాము. అదేవిధంగా ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఈ ఆలయం వద్ద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్తే ఏమవుతుందో అనే విషయాలు అయితే తెలుసుకుందాము. ముందుగా అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కాణిపాకంకి అయితే వచ్చేసాము. కాణిపాకానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ముందుగా ఈ కాణిపాకం బహుదా నది ఒడ్డునైతే ఉంది. ఈ బహుదా నది అని ఎందుకు అంటారంటే దానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. ముందుగా దాన్ని అయితే మనం తెలుసుకుందాము. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ప్రయాణిస్తూ ఈ బహుదా నది ఒడ్డుకైతే చేరుకుంటారు. అక్కడ తమ్ముడికి ఆకలి వేయంగా పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి మామిడి పండ్లు అయితే కోసుకొని తినడం జరుగుతుంది. వాళ్ళన్న ఎంత చెప్పినా వినకుండా, యజమాని వస్తే అరుస్తాడని చెప్పినా వినకుండా వెళ్ళి పండ్లైతే కోయడం జరుగుతుంది. అంతలోనే యజమాని రావడం జరుగుతుంది. యజమాని ఆ ఊరి రాజు దగ్గరికి అయితే వీళ్ళిద్దరిని తీసుకువెళ్తారు. కానీ ఆధారాలు ఉండవు. రాజు అడిగినా కూడా అబద్ధం చెప్తారు. చివరికి వాళ్ళ అన్నని అడగంగా అతనైతే నిజం చెప్పేస్తాడు. అవును, మామిడి పండ్లు కోయడం నిజమేనని అయితే చెప్తాడు. ఆ విధంగా చెప్పడం వల్ల అబద్ధాలు చెప్పాడని రాజు కోపం వచ్చి తన చేతులైతే నరికేయడం జరుగుతుంది. తమ్ముడికి ఈ విధంగా జరగడం వల్ల అన్న అయితే నా వల్లే కదా జరిగిందని పోయి పక్కనే ఉన్న బహుదా నదిలో అయితే దూకేస్తాడు. ఆ నదిలో దేవుడు ప్రత్యక్షమై తనని బ్రతికించి తనకి నిజాయితీకి మెచ్చుకొని నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పగా నా తమ్ముడికి మళ్ళీ చేతులైతే తెప్పించమని అడుగుతాడు. సరే అని దేవుడైతే మీ తమ్ముడిని తీసుకొచ్చి ఈ నదిలో అయితే ముంచినావంటే తన చేతులు తనకు వస్తాయని వరం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా చేయడం వల్ల తన చేతులైతే తనకు వచ్చేస్తాయి. కాబట్టి ఆ నదికి బహుదా నది అనే పేరైతే వచ్చేసింది. ముందుగా ఈ కాణిపాకము ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు అయితే చెందిందండి. ఇది చిత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని ఎవరు ప్రతిష్ఠించలేదండి. స్వయంభుగా స్వామివారే ఒక బావిలో అయితే వెలిశారు. స్వామివారు అసలు ఎలా వెలిశారనే ఒక చిన్న స్టోరీ అయితే తెలుసుకుందామండి. ఇక్కడ స్వామివారు వెలసక ముందు ఒకప్పుడు ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం అయితే చేసుకునేవాళ్ళు. వాళ్ళు ముగ్గురు, ఒకరికి గుడ్డి, మరొకరికి చెవిటి, ఇంకొకరికి మూగ అయితే ఉండేది. వారి ముగ్గురు వ్యవసాయం అయితే చేసేవారు. వారి బావిలో నీరు ఇంకిపోవడం వల్ల గమనించుకొని బావిని ఇంకొంచెం లోతుగా తవ్వాలని గుణపంతో అయితే బావిని ఇంకొంచెం లోతుగా తవ్వడం మొదలు పెడతారు. ఆ గుణపానికి రాయి అయితే తగలడం జరుగుతుంది. అక్కడి నుంచి రక్తం రావడం అయితే మొదలవుతుంది. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించి వినాయకుని విగ్రహం అయితే కనిపిస్తుంది. విగ్రహాన్ని పూజించగా వారికి అవిటితనం పోయి మామూలు మనుషుల్లాగా అయితే మారతారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి అనేక కొబ్బరికాయలు కొట్టి పూజ చేయడం వల్ల, కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టడం వల్ల ఆ నీరంతా పారి పారి చాలా దూరం అయితే ప్రవహిస్తుంది. దాన్ని కాణిపరకం అనే తమిళ పేరైతే వచ్చింది. అది వాడుకలో కాణిపాకంగా అయితే మారిందండి. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయితే నిర్మించారు. తరువాత విజయనగర సామ్రాజ్యపు రాజులైతే ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ఆలయానికి శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయంగా అయితే పేరైతే మార్చేశారు. ఇక్కడ కనబడుతున్న ఈ కోనేరులు అయితే మునిగి స్వామివారి ముందుకు వెళ్ళి అబద్ధాలు చెప్తే 6 నెలల్లోగా అబద్ధాలు చెప్పిన వారికి ఏదో ఒకటి జరుగుతుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం కాదండి. ఇక్కడ ప్రమాణాలు బ్రిటిష్ కాలంలో న్యాయ వ్యవస్థలు కూడా ప్రామాణికంగా తీసుకునేవారంట. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారు కదండి. దీనికి నిదర్శనం ఇంకేముంటుంది. ఇక్కడ స్వామివారు సజీవమూర్తిగా వెలసి
ఉండడం వల్ల ఇక్కడ స్వామివారి ముందు అబద్ధికులు అబద్ధం చెప్పనీకి సిద్ధంగా ఉండరండి. అదేవిధంగా స్వామివారికి అప్పుడు తగిలిన దెబ్బ ఇప్పటికీ అలాగే ఉందని, అదేవిధంగా స్వామివారు నీటిలో సగం వరకే తేలుతూ ఉంటారని ఇక్కడ చెప్పుకుంటారండి. అదేవిధంగా స్వామివారి ఎంత తవ్వినా కూడా స్వామివారి తుదినైతే కనుక్కోలేకపోయారంటండి. స్వామివారు వెలసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉంటారంట. దానికి కూడా సాక్ష్యాలు లేకపోలేదు. ఒక 50 సంవత్సరాలు ముందు స్వామివారికి వెండి కవచం అయితే ప్రస్తుతం ఇప్పుడు సరిపోవటం లేదని చెబుతారు. మేమైతే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఉచిత అన్నదాన భవనం అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నామండి. ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. మాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేసేయండి. భవనం లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. భోజనాలు అయితే ఈ విధంగా అయితే ఇక్కడ చేస్తుంటారు చూడండి. అంతేకాదండి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారండి. ఈ ఆలయానికి వాయువ్య దిశలో శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనమైతే చూసేద్దామండి. ఇది వెనక వైపున్న ఇదండి స్వామివారి మెయిన్ గుడి. ఇదైతే స్వామివారిని ఊరేగించే రథం అండి. ఇప్పుడైతే మనం మణికంఠేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాము. ఇక్కడ శివుడు ఆజ్ఞ మేరకు బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం నిర్మించబడిందని, కాణిపాకం దీనివల్ల కాణిపాకాన్ని హరిహర క్షేత్రంగా మారిందని ఇక్కడ నమ్ముతారండి. ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఈ విధంగా వినాయక స్వామి మూర్తులు రకరకాలుగా అయితే ఉంటాయండి. ఇక్కడ చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆడుకుంటూ అయితే ఉంటారు. ఇదంతా ఆలయ ప్రాంగణం అండి. గుడి ముందు వైపు పెద్ద నంది అయితే ఉంటుంది. ఇప్పుడు మనం గుడి లోపలికైతే వెళ్దామండి. గుడి లోపల ధ్వజస్తంభం అండి. గుడి లోపలికి వెళ్ళగానే సైడ్ ఈ విధంగా అయితే పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు, అలాగే వినాయక స్వామి కూడా ఉంటాడండి. ఇక్కడ స్వామివారిని అయితే మేమైతే దర్శనం చేసేసుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే చాలా స్వామి మూర్తులు ఉంటాయి. ఇప్పుడు మనం శ్రీ వరదరాజస్వామి గుడికి అయితే వెళ్దాము. ఇక్కడ జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి ఆలయాన్ని కట్టించమని అడుగుతారని, దానిని జనమేజయుడు కట్టించాడని ఇక్కడ నమ్ముతారండి.